హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం తెలుసుకోవడానికి రాజ్ని ఫాలో అవుతున్న కావ్య. ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ అయితే క్యాష్ పట్టుకుని ఆ బిడ్డ తల్లికి ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన సుభాష్, రాజ్ ఏం చేస్తున్నావు? ఇది ఇంతటితో ఆగేది కాదురా, ఒకసారి డబ్బు ఇవ్వడం ఆపేసి చూడు, ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా అని సుభాష్ అంటాడు. డబ్బు ఇవ్వడం ఆపేసామో అని తను వచ్చి గొడవ పెడితే అప్పుడు జరిగే పరిణామాల కన్నా డబ్బు ఇవ్వడమే బెటర్ నాన్న అని రాజ్ అంటాడు. సరే అని సుభాష్ అంటాడు. ఇదంతా పైనుంచి కావ్య వింటూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి 10 లక్షలైనా ఎవరికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు? ఒకవేళ బాబు తల్లికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడా? ఈయనని ఫాలో అయితే నిజమేంటో నాకు తెలుస్తుంది కదా, ఆ డబ్బు ఎవరికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారో, ఎందుకు ఇస్తున్నారో, కారణం ఏంటి అన్ని తెలిసిపోతాయి అని రాజ్ని ఫాలో అవుతుంది కావ్య. రాజ్ డబ్బు తీసుకుని కారులో వెళ్తూ ఉంటాడు. ఒక దగ్గర ఆగి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రాజ్ని ఫాలో అవుతూ వచ్చిన కావ్య చాటగా నించొని రాజ్ ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. రాజ్ మాత్రం అటు ఇటు తిరుగుతూ ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి ఈయన ఇంత నెక్స్ట్ పడుతున్నాడు? 10 లక్షలు అంటే చిన్న అమౌంట్ కూడా కాదు. అంత అమౌంట్ ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇంతలా ఆయన ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.